ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా ప్రభు స్వరం మీ యొద్దకు రావడానికి ప్రభు తన ఆత్మ ద్వారా నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందామా? ఈరోజు మన జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలలో ప్రతిఫలం రాక ప్రార్థన చేసి విసిగిపోతున్నాం కదా. ఒక యవనస్తురాలు ఇలాగే తన అవసరతల గురించి దేవుని యొద్ద ఎన్నో విషయాల్లో మొరపెడుతూ వచ్చింది. కొన్ని సమాధానం పొందుకున్నా కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయినాయి. అప్పుడు తను ఎంతో బాధపడుతూ ఈ విధంగా ఒకరోజు తను నడుస్తూ వెళుతూ ఉండగా కొండ ప్రాంతంలో వాళ్ళ ఇల్లు అవటం వల్ల అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకో తన మనసంతా కూడా చాలా చిరాకుగా అనిపించింది. వెంటనే ఎవరూ లేరు గనక, తను ఒంటరిగా ఉంది కనుక గట్టిగా అరిచింది. ఆ కొండల ప్రాంతంలో తన అరుపు తనకే ప్రతిధ్వనించింది. మరలా గట్టిగా అరిచింది. ఎందుకంటే ఎవరూ లేరు కనుక తను బిగ్గరగా ఏడవాలనుకుంది. తను కోరుకున్న ఎన్నో విషయాలు అలాగే దేవుని యొద్ద నుంచి సమాధానం రాక తనెంతో నిరాశపడింది. అందుకే మళ్ళా అరిచింది. మరలా తిరిగి ఆ కొండల్లో తను అరిచిన అరుపు ప్రతిధ్వనించింది. జీవితం కూడా ఒక ప్రతిధ్వని లాంటిదే. మనం ఏది పంపిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ వస్తుంది. ప్రోత్సాహాన్ని ఇస్తే ప్రోత్సాహం వస్తుంది. దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన కృప మన జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మనుష్యుడు ఏది విత్తునో అదే కోయును. నిజంగా ఈ మాటలో ఎంతో అర్థం ఉంది కదా. నీ ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు నిశ్శబ్దంగా అనిపించినా నువ్వు పలికిన ఒక్క ప్రార్థన కూడా ఏమాత్రం వ్యర్థం కాలేదని నువ్వు నమ్మాలి. సమయం వచ్చినప్పుడు ఆ జవాబు నీ జీవితంలో ప్రతిధ్వనిలా తిరిగి వినిపిస్తుంది. కొన్నిసార్లు దేవుని మౌనం ఆయన లేరనే అర్థం కాదు, ఆయన జవాబు ప్రయాణంలో ఉందనే అర్థం. గమనించండి ప్రియులారా, ఒక్కసారి మనం ప్రార్థన చేసి ఎన్నోసార్లు మనం ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాము. పైగా మన ప్రార్థనకు జవాబు రాలేదని విసిగిపోతూ ఉంటాము. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము. మనకు ప్రశ్నించే అధికారం లేదు అని తెలిసినా కూడా ఆ విసుగులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మహోన్నతుడు సర్వోన్నతుడైన ఆ దేవాది దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాము. మనం ఏదైతే విత్తుతామో ఆ ప్రతిఫలమే మనకు దొరుకుతుంది. నీ విశ్వాసంలో నీవు చేయవలసింది నిరీక్షణతో ప్రార్థించటమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఓపికతో కనిపెట్టి ప్రభు యొద్ద నుండి ప్రతిఫలం పొందుకోవాలని ఆశపడుతున్నాను. మనము విసుగవద్దు. ముఖ్యంగా ప్రార్థించే విషయంలో విసుగకూడదు. మనము దేవుని వెతికే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ యవనస్తురాలు తను ఒంటరిగా అరిచినప్పుడు ఆ కొండలలో నుంచి తను అరిచిన అరుపే ప్రతిధ్వనించింది. తన నిరాశే తిరిగి ప్రతిధ్వనించింది. ఒకవేళ ఆ యవనస్తురాలు సంతోషంతో అరిచినా కూడా ఆ కొండలలో నుంచి ఆ సంతోషమైన ప్రతిధ్వని తను వినగలిగి ఉండేది. నేను చెప్తున్నాను కదా, మనం విశ్వాసముతో వేసే కేక ఆ ప్రభువుని చేరి తిరిగి నీ ప్రార్థనకు ప్రతిధ్వని తీసుకొస్తుంది. అదే ప్రతిఫలం. నువ్వు వేసిన కేక విశ్వాసముతో వేశావా? నీ నిరీక్షణలో విశ్వాసం ఉందా? విసుగుదల రానివ్వకుండా నీవు నిరంతరము ప్రభువులో కనిపెట్టుచున్నావా? ఎన్నోసార్లు నేను కూడా ఆ పరిస్థితి గుండా వెళ్ళాను. కొన్నిసార్లు నేను నా వ్యక్తిగత విషయంలో ఎన్నోసార్లు దుఃఖిస్తున్నప్పుడు నేను హృదయపూర్వకమైన దుఃఖాన్ని నేను కలిగి ఉన్నప్పుడు
సంఘములో సహోదరులు నా యొద్దకు వచ్చారు అనేక సందర్భాల్లో. వాళ్ళు వాళ్ళ బాధలను నాతో చెప్పుకున్నప్పుడు నేను నా యొక్క కన్నీటిని ప్రక్కన పెట్టి వారిని ఓదార్చడం జరిగింది. వారు వెళ్ళాక నేను ఆలోచిస్తున్నాను కదా, నేనే కన్నీళ్లతో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఓదార్చగలిగాను అని. సమాధానం నా ఆలోచనలోనే నాకు దొరికింది. ప్రభు ఆత్మ నాతో మాట్లాడుచుంది. ఒకరిని ఎత్తుకు వచ్చి ఓదార్చమని కోరినప్పుడు నీ దుఃఖాన్ని కూడా ప్రక్కన పెట్టి వారి కన్నీరు తొడవటానికి నువ్వు చేసిన ప్రయత్నం ప్రభు యొద్ద చేరుతుంది. అది కూడా ఒక ప్రార్థనగా ఆయన లెక్కిస్తారు. గమనించండి, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నీ కన్నీరు తొడవబడాలంటే నీవు నీ చేత్తో ఒక కన్నీరు తుడిచావేమో, ఒక సహోదరి యొక్క కన్నీరు తుడిచావేమో, ఒక సహోదరుని ప్రేమతో పలకరించి ఆదరించావేమో, బలపరిచావేమో. రేపు నీ సమస్యల్లో అనేక మంది వేల మంది చేతులు నీ కన్నీరు తొడవటానికి దేవుడు మార్గం తెరుస్తాడు. అంతేకాదు, క్రమంగా నీవు ఒకరిని ఓదార్చినప్పుడు నీ జీవితంలో ఉన్న దుఃఖం తొలగిపోతుంది. విశ్వాసముతో నీవు ఆలోచించినట్లయితే ఆత్మానుసారమైన ఈ వాక్యము నీ హృదయానికి అర్థమవుతుంది. గమనించండి ప్రియులారా, ఈ ప్రతిధ్వని మన జీవితంలో ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో ప్రభు యొద్ద నుండి మన యొద్దకు తీసుకొచ్చే ప్రతిఫలం. ప్రతిధ్వని అన్న ఈ పదమును మనం క్రైస్తవ పరంగా ఆలోచించినట్లయితే ఇది ఒక విశ్వాసపు స్పందన, ప్రార్థనకు జవాబు. ఇంకా చెప్పాలంటే నీ ప్రార్థనకు ప్రతిధ్వని, నువ్వు చేసే నీ క్రియలు ప్రతిఫలం తీసుకొస్తాయి. నీ విశ్వాసానికి ఒక స్పందన, దేవుని జవాబు. అది ఒక దేవుని స్వరం, నీవు విత్తిన దానికి ఫలితం. చివరిగా నేను ఒక మాట చెప్పనా, మన ప్రార్థనలకు దేవుడిచ్చే జవాబే ప్రతిధ్వని. గమనించండి, ఎవరైనా ఓదార్పు కోరుకుంటున్నారేమో నీ నుంచి, నీ దుఃఖాన్ని దిగమింగుకొని నీవు వారిని ఓదార్చినప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ఈ వాక్యం కనుక నిన్ను ఆదరించినట్లయితే నీ బంధువులకు, నీ స్నేహితులకు దీన్ని తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి అనేకమైన ఆత్మీయ సందేశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం ప్రభు యొక్క నామంలో దీవించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.